తెల్ల బంగారం పండించే రైతుల కోసం గులాబీ సేన యుద్ధం చేస్తోంది. ఖమ్మం పత్తి మార్కెట్లో రైతులు కలుసుకున్నారు హరీష్ రావు. వారి సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారు. దీని సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతున్నాయి. పత్తి రైతుకి బోనస్ మాట బోగస్ అయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మంలో 3 మంత్రులున్నా కనీసం రివ్యూ కూడా చేయలేదన్నారు. ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారని, రైతులకి రుణమాఫీ చేయలేదని హరీష్ రావు మండిపడ్డారు. పెట్టుబడి సాయం, మద్దతు ధర లేదని, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు.